మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఆర్థికంగా బలోపేతం కావాలని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష సతీష్ అన్నారు. సోమవారం ఆదిలాబాద్ పట్టణంలోని శాంతినగర్ కమ్యూనిటీ హాల్ జన్ శిక్షణ సంస్థాన ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ద్వారా వివిధ రంగాల్లో శిక్షణ పొందిన యువతులు, మహిళలకు ఆమె సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. మహిళలు ప్రస్తుతం శిక్షణ తీసుకున్న టైలరింగ్, ఎంబ్రాయిడరీ, బ్యూటీ పార్లర్ అంశాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందన్నారు. వారు నేర్చుకున్న రంగాల్లో రాణించి ఆర్థికంగా ఎదగాలన్నారు. మంచి శిక్షణ అందించిన సంస్థను ఆమె అభినందించారు. एस्टैब्लिशमेंट जो आप प्रैक्टिस करते वो प्रैक्टिस में क्या కొత్త ప్రాక్టీస్ చేసిన మెప్మాలో మీకు ఉన్న బాహర్ నికాల్ के ఈ ఆవాజ్ జన శిక్షణ సంస్థ ఏదైతే ఉందో దాన్ని చాలా అభినందించాలి. ఎందుకంటే మహిళా మనులు చాలా మంది ఇంట్లో నుంచి బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడే రోజులు, చాలా మట్టుకు కూడా కొందరు బయటికి రాలేరు. కానీ వాళ్ళకి ఏమని ఉంటుంది ఒక ఆశ అంటే, నేను ఒక మహిళగా చెప్తున్నా, అరే నా కాళ్ళ మీద నేను నిలబడాలి, నాకంటూ ఒక సంపాదన ఉండాలి, నాకంటూ ఒక గుర్తింపు రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి వారికి ఇది చాలా గొప్ప అవకాశం. మీరు ఏదైతే ట్రైనింగ్ తీసుకున్నారో పార్లర్ కానీ, అలాగే మన మగ్గం వర్క్ కానీ, అలాగే మిషన్ కానీ, ఇప్పుడున్న సమాజంలో ఇవి చాలా డిమాండ్ ఉన్నాయి. మన ఆడవాళ్ళందరికీ తెలుసు, బయటికి వెళ్ళాలన్నా కూడా మేకప్ లేకుండా వెళ్ళట్లేదు ఈ రోజులో. కాబట్టి ఇది చాలా మంచి అవకాశం. దీన్ని మీరు సర్టిఫికేట్ రూపంలో తీసుకోవడమే కాకుండా ఈ ట్రైనింగ్ని మీరు ఇంకా అభివృద్ధి చేసుకొని మీకు ఏమైనా సహాయం కావాలనుకుంటే మా మున్సిపాలిటీ నుండి యాజ్ ఎ చైర్పర్సన్గా మీరు మా దాకా రాకపోయినా మన కౌన్సిలర్స్ అందరు ఉన్నారు, వాళ్ళందరినీ సంప్రదించినా, లేదు అన్నా మీకు ఇంకా ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మేడం గారు ఉన్నారు, టీఎంసీ మేడం చాలా చాలా మంచిగా మహిళలకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 3 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన మహిళలకు సంబంధించి మన ఇందిరా మహిళా శక్తి స్కీమ్ ద్వారా మేడం సపోర్టింగ్ వల్ల 3 మిషనరీస్ స్టార్ట్ అయినాయి. కాబట్టి మీరు మేడం గారిని సంప్రదించి మీకు ఏ విధంగా సహాయం కావాలనుకుంటే, అంటే బ్యాంక్ పరంగా కానీ, ఫైనాన్షియల్ పరంగా కానీ, మీ మిషనరీస్ పరంగా కానీ మీకు ఏ విధంగా సహాయం కావాలనుకుంటే మేడంని సంప్రదించండి. లేదు అని అంటే నా వద్ద కూడా వచ్చినా నేను మీకు అవైలబుల్గా ఉంటా. మున్సిపాలిటీ తరఫున మేము ఎప్పుడూ మీకు సహాయం చేస్తాం. ఏదైనా అవసరం ఉంటే తప్పక మమ్మల్ని మా దగ్గరికి సంప్రదించగలరు.